యజ్ఞం చేస్తే ఏం లాభం? అంత ఖర్చు పెట్టి అన్న కర్రలు కాల్చేసి అన్న నెయ్యి పోసేసి ఏం లాభం అని మనం అనుకుంటే, అందుకనే చెప్తారు మనకి, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః. అంటే అన్నం లేకపోతే సృష్టి నాశనం అయిపోతుంది. అన్నం పండాలి అంటే సకాలంలో వర్షాలు రావాలి. సకాలంలో వర్షాలు రావాలి, వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవాలంటే యజ్ఞాలు చేయాలి. యజ్ఞాలు చేస్తేనే సమాజం అంతా, సృష్టి అంతా ప్రశాంతంగా ఉంటుందని చెప్పి మన పెద్దలు చెప్పారు. యజ్ఞం చేయడం వల్ల ఫలితం ఏమిటి అంటే, ఆ యజ్ఞం నుంచి వచ్చేటువంటి ఆ యొక్క సమిధలు, ఆ యొక్క ఘృతం వాడి ఆ మంటను రగిలిస్తే అక్కడ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పొగకి వారికి తెలియకుండానే కంటిలో నుంచి నీరు వచ్చేస్తుంది. అది లేజర్ ట్రీట్మెంట్ చేయించినంత గొప్ప ఫలితం అన్నమాట. లేజర్ ట్రీట్మెంట్ చేసినంత ఉపయోగం. ఇక ఆ పొగ పీల్చేటప్పుడు ఈ వనస్పతి వనమూలికలన్నీ వేసి చేస్తారు కాబట్టి ఆ పొగ పీల్చేటప్పుడు కూడా కొద్ది ఘాటుగా అది అనిపించేటప్పుడు తెలియకుండానే అంటూ ఉంటాం. అలా అనేటప్పుడు నాజల్ ప్రాబ్లమ్స్ కొంత పరిష్కారం జరుగుతుంది. ఇలా శరీరానికి ఒక రకమైనటువంటి వర్చస్సు పెరుగుతుంది. అందుకనే నిత్యానుష్ఠానం, నిత్యోపాసనలు చేసుకునే వారి యొక్క ముఖాల్లో ఆ కాంతి ఎందుకు వస్తుంది అంటే, ఆ చేసేటువంటి కార్యక్రమ వ్యవహారాల వల్ల. ఇంకా ఎంతవరకు అయితే ఆ పొగ వ్యాపిస్తుందో అంతవరకు కూడా గాలిలో ఉండేటువంటి వాతావరణం, ఆ యొక్క కాలుష్యం అనేటువంటిది తొలగిపోతుంది. కాలుష్యం ఎప్పుడైతే తొలగిందో ప్రకృతి అనుకూలిస్తుంది. ప్రకృతి ఎప్పుడైతే అనుకూలిస్తుందో వర్షాలు సకాలంలో పండుతాయి. అప్పుడు అన్నం బాగా పండుతుంది. అన్నం ఎప్పుడైతే బాగా పండుతుందో అప్పుడు అందరికి అందుతుంది. ఎప్పుడు అన్నం అయితే అందరికి అందుతుందో అప్పుడు మనిషి ఆనందంగా బ్రతుకుతాడు. కాబట్టి అందరి యొక్క జీవితాల్లో ఆనందం కలగాలి అంటే ఖచ్చితంగా యజ్ఞం చేయాలి. వేదాహి యజ్ఞాత్ అభిప్రవృత్త అని చెప్పింది. వేదాలు ఎందుకు ఉంటాయి? యజ్ఞం చేయడం కోసమే ఉంటాయి. యజ్ఞం చేస్తేనే లోకం సస్యశ్యామలం.